హలో ఎవరివన్, జాంబో. ఈరోజు మా అమ్మ ఇంకొక పాతకాలం వంట పచ్చి పులుసు చేస్తుందంట. అది చేసి మా మామకు చూపిస్తుంది. అలాగే మీరు కూడా చూసేయండి, రండి చూద్దాం. అమ్మల కాలం వంట పచ్చి పులుసు. దానికి కావలసిన పదార్థాలు: చింతపండు, ఎండుమిరపకాయలు, ధనియా, అలాగే కరివేపాకు, ఉల్లిపాయ, ఉప్పు, పసుపు. ఓన్లీ ఈ ఇంగ్రీడియంట్స్తో మంచి రుచికరమైన పచ్చి పులుసు అయితే మా అమ్మ చేసిద్దంట. మీరు కూడా చూడండి. పచ్చి పులుసు కోసం ఎండుమిరపకాయలని నేను చూడండి ఎలా కాలుస్తున్నాను. చింతపండుని ఇలా పిసుక్కోవాలి మంచిగా రసం వచ్చేటట్టు. అందులో కొద్దిగా పసుపు వేస్తుంది, అందులో కొద్దిగా ఉప్పు. ఎండుమిరపకాయలు బాగా ఎండుమిరపకాయలు అయితే అది అలా స్మాష్ చేసుకోవాలండి. అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. బెల్లం కూడా ఒక చిన్న ముక్క వేసుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు బెల్లం అవాయిడ్ చేయొచ్చండి, కానీ బెల్లం వేస్తే ఇంకా మంచి కమ్మదనం వస్తుంది పచ్చి పులుసు. ఇందులో కొత్తిమీర, వేపాకు మంచిగా అన్నీ పిసికేసుకున్నాక కుండలో చేసిన పాతకాలం వంట పచ్చి పులుసు రెడీ.